హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ బూస్టర్ వీడియో నెంబర్ 9. ఇండియన్ సొసైటీ లోపల వెల్ఫేర్ మెకానిజం లోపల ఈ సెషన్లో మనము మైనారిటీ డిస్కస్ చేద్దాం. సో మనకి పీవైక్యూ సిరీస్ అయినప్పటికీ సొసైటీకి మాత్రం మనము పీవైక్యూతో పాటు ఫుల్ నోట్స్ ఇస్తున్నాము. అంటే ప్రిలిమ్స్కి పనికొచ్చేలా ఫుల్ నోట్స్ ఇస్తున్నాము. టీజీపీఎస్సీ ఇండియన్ సొసైటీకి కూడా పనికొస్తుందా అంటే అవును అనే చెప్పాలి. సో ఫస్ట్ మనకి మైనారిటీ విషయంలో ఎక్కువ క్వశ్చన్స్ ఏం రావు. మోస్ట్లీ మీకు స్కీమ్స్ మీద వస్తుంది, లేకుంటే ఇండియన్ పాలిటీ లోపల ప్రశ్న వస్తుంది తప్పితే సొసైటీ పరంగా అంతగా ఫేమస్ కాదు. దెర్ ఈజ్ నో డెఫినేషన్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీకు రిలీజియస్ పరంగా ఉంటుంది, లింగ్విస్టిక్ పరంగా ఉంటుంది, మతపరంగా ఉంటుంది, భాషాపరంగా ఉంటుంది. బట్ రాజ్యాంగంలో దెర్ ఈజ్ నో పర్టికులర్ డెఫినేషన్ ఫర్ మైనారిటీస్. 15 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి సో రిలీజియన్ పరంగా ఎటువంటి వివక్షత చూపెట్టరాదు. 16 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి కూడా పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయంలో మతపరమైన వివక్షత చూపెట్టరాదు. 25 సబ్ క్లాస్ 1 వెరీ ఫేమస్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి మాట్లాడుతుంది. అంటే నువ్వు ప్రొఫెస్ కలిగి ఉండవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు అండ్ ప్రొపగేట్ కూడా చేయవచ్చు. ఇతర మతాలను మాత్రం కించపరిచే హక్కు నీకు ఏ మాత్రము లేదు. ఎడారి మతం అంటూ లేకుంటే ఇంకేదో మతం అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదు. ఆర్టికల్ 26 మీకు రిలీజియస్ డినామినేషన్ గురించి మాట్లాడుతుంది, కలెక్టివ్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. వాళ్ళు ఓన్ ప్రాపర్టీని మేనేజ్ చేసుకోవచ్చు. శబరిమల కేసు వాళ్ళు ఆర్టికల్ నెంబర్ 26 కిందకి వస్తామని చెప్పేసి వాదిస్తున్నారు. ఇంకా మనకి పూర్తి జడ్జిమెంట్ రాలేదు. అప్పుడు మనం డిస్కస్ చేయవచ్చు. ఇండియన్ పాలిటీ ఫుల్ కోర్స్ లోపల అప్డేట్స్ లోపల డిస్కస్ చేద్దాం దాని గురించి. ఆర్టికల్ 28 ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి మతబోధ చేయకూడదు ప్రభుత్వ విద్యాలయాల్లో ముఖ్యంగా. 29 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి స్టేట్ మెయింటైన్డ్ అండ్ ఎయిడ్ చేయవచ్చు ఇవాళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి. ఇక్కడ రిలీజియన్ పరంగా ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపెట్టద్దు అని చెప్పేసి చెప్తుంది. ఆర్టికల్ 30 ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అడ్మినిస్టర్, అంటే నిర్వహణ కూడా చేసుకోవచ్చు వాళ్ళ మతం కోసము. సో ఆర్టికల్ 30 సబ్ క్లాస్ 1A అని చెప్పేసి స్టేట్ ఏదైనా మైనార్టీ విద్యా సంస్థ యొక్క ఆస్తిని తీసుకోవాల్సి వస్తే మైనార్టీ యొక్క హక్కుల్ని పరిమితం చేయరాదు. వాళ్ళ హక్కులకి భంగం చేయకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 350 సబ్ క్లాస్ B అని చెప్పేసి స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనార్టీస్, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అది. 347 స్టేట్లో ఏదైనా ఒక భాష తక్కువగా ఉండి అధికార భాషగా గుర్తించడం కోసం ఆదేశాలు జారీ చేయవచ్చు. సో ఇవి మీకు రాజ్యాంగ పరంగా ఉన్న రక్షణలు మైనార్టీ వాళ్ళ కోసము. అంతా ఫేమస్ ఏం కాదు, మీకు ఇండియన్ పాలిటీ లోపల డిస్కస్ చేయడం జరిగింది. స్టాట్యుటరీ ప్రొవిజన్స్, నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీ యాక్ట్ 1992 అండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో మైనార్టీస్ అంటే మొత్తం 6 మతాలు ఉంటాయి. ముస్లిమ్స్, సిక్కు, క్రిస్టియన్స్, బుద్ధిస్టు, పార్సీ. 2014 లోపల జైన మతాన్ని కూడా యాడ్ చేసిండ్లు. మతపరంగా మీకు ఎక్కువ ఉండేది మైనార్టీ లోపల ముస్లిమ్స్ అండి. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి, ప్రశ్న వస్తుంది. సెకండ్ వచ్చేసి క్రిస్టియన్స్, థర్డ్ వచ్చేసి సిక్కు, ఫోర్త్ బుద్ధిస్టు అండ్ 5th జైన, 6th పార్సీ అని చెప్పేసి ఇతర అని చెప్పేసి ఉంటుంది. సో సెక్స్ రేషియో చూస్తే 1000 కంటే ఎక్కువ మీకు క్రిస్టియన్లో కనిపిస్తుందండి. ముస్లిమ్స్లో సెకండ్ 951 అని చెప్పేసి, హిందువులు 939 ఉంటుంది. అంటే ప్రతి 1000 మంది పురుషులకి కేవలం 939 ఉమెన్సే ఉంటారు. సో గ్రోత్ రేటు అంటే జనాభా పరంగా వృద్ధి రేటు చూస్తే ముస్లిమ్స్ అండి. ఇది కొద్దిగా మీకు ఇంతకుముందు యూపీఎస్సీ ఒకసారి అడిగింది. సో ఈ ముస్లిమ్స్ ఎక్కువ, సెకండ్ వచ్చేసి హిందూ, థర్డ్ వచ్చేసి క్రిస్టియన్స్. సో జైన మతం కూడా ఇంతకుముందు యూపీఎస్సీ పీవైక్యూ అడిగింది. వై? బికాస్ -5.4 రుణాత్మక వృద్ధి రేటు, జనాభా తగ్గిపోతుందని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. సో మీకు స్టేట్ వైజ్ మైనారిటీస్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కేసు ఉంటుంది, టీఎం పై ఫౌండేషన్ కేసు అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కంపెనీ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయబడ్డ చట్టబద్ధ సంస్థ 1994లో ఏర్పాటు చేస్తాం. అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, లాభాపేక్ష లేని సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి యాక్ట్ 2004లో వేసినాం. దీనికి సివిల్ కోర్ట్స్ రైట్స్ కూడా ఉంటాయి. వక్ఫ్ యాక్ట్ అని చెప్పేసి ఏప్రిల్ 8, 2025లో అమల్లోకి వచ్చింది. 1995 చట్టం ఉంటుంది, దాన్ని సవరణ చేసుకున్నాం. మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఏప్రిల్ మాసం మీరు చూస్తే మరింత ఎక్కువ వివరణ పనికి వస్తుంది అక్కడ. ఫార్మేషన్ ఆఫ్ వక్ఫ్
అంటే వక్ఫ్ ఆస్తిని క్రియేట్ చేయాలంటే కంపల్సరీ ఇస్లాంని ఒక 5 years పాటు ప్రాక్టీస్ చేసిన వ్యక్తి ఉంటేనే ఒక వక్ఫ్ ఆస్తిని క్రియేట్ చేయవచ్చు, లేకుంటే చేయరాదు. గవర్నమెంట్ ప్రాపర్టీ అనే ఒక వక్ఫ్ క్రియేట్ చేయాలంటే కలెక్టర్ సర్టిఫై చేస్తాడు. ఇది కొత్త చట్టం లోపల ఉంది, అంతకుముందు లేదు మనకి. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనేది ఇందులో 2 నాన్ ముస్లిం మెంబర్స్ ఉండొచ్చండి. అందులో వాళ్ళు ఎంపీస్ కావచ్చు, ఫార్మర్ జడ్జెస్ అంటే మాజీ న్యాయమూర్తులే ఉండవచ్చు, లేకుంటే ఎమినెంట్ పర్సన్స్ ఉండొచ్చు. 2 మాత్రం నాన్ ముస్లిమ్స్ ఉండవచ్చు. ఇంతకుముందు ఈ నిబంధన లేదు, ఇప్పుడు తీసుకొచ్చారు. 2 ముస్లిం ఉమెన్ అనేది అంతకుముందు ఉన్నది, ఇప్పుడు కూడా ఉంది. నెక్స్ట్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేసినాం. సో డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి దీనికి చైర్పర్సన్గా వ్యవహారం చేస్తాడు. స్కీమ్స్ అండి, ఎడ్యుకేషన్ పరంగా సాంస్కృతిక పరంగా ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి ఫస్ట్ చూస్తే మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ అని చెప్పేసి ఎంఫిల్ పిహెచ్డి చేస్తే ఫెలోషిప్ అందిస్తారు. హజ్ కమిటీ అని చెప్పేసి నోడల్ మినిస్ట్రీ మార్చిండ్లు. ఇంతకుముందు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ ఉండే కదా, అది మైనార్టీకి మారిపోయింది. ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అయిపోతుంది. ఈ హజ్ కమిటీ లోపల ఎక్స్ అఫిషియో మినిస్టర్స్ చూస్తే ఎక్స్టర్నల్ మినిస్ట్రీస్ ఉంటారు, హోమ్ మినిస్ట్రీ ఉంటారు, ఫైనాన్స్ మినిస్ట్రీస్ ఉంటారు, సివిల్ ఏవియేషన్ ఉంటారు. హజ్ కమిటీ అని చెప్పేసి సబ్సిడీ అందిస్తుంది మనకి. సో నయీ ఉడాన్ అని చెప్పేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్కాలర్షిప్ అందిస్తాం మనం. నెక్స్ట్ ఎకనామిక్ పరంగా ఉన్న స్కీమ్స్ అండి. లోక్ సంవర్ధన్ పర్వ్ అని చెప్పేసి మీకు ట్రైబల్ వెల్ఫేర్ స్కీమ్స్లలో ఆది మహోత్సవ్ ఉంది కదా, ట్రైబల్ పీపుల్ యొక్క హ్యాండిక్రాఫ్ట్ కావచ్చు, లేకుంటే కళా ప్రదర్శన చేస్తాం. అదేవిధంగా మైనార్టీ వాళ్ళదేమో లోక్ సంవర్ధన్ పర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ జియో పార్సీ అని చెప్పేసి జనాభా మనకి క్షీణించిపోతుంది, పార్సీ వాళ్ళది డిస్కస్ చేసినాం మనం ఇంతకుముందే. సో వాళ్ళకు జనాభా ఎక్కువ అవుతుందకు గ్రోత్ రేటు పెరగాలని చెప్పేసి దంపతులకి వైద్య చికిత్స అందిస్తాం సంతానం లేవు ఉన్నట్లయితే. దాంతోపాటు పిల్లల యొక్క సంరక్షణకి కూడా ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ఆర్ దేర్. నెక్స్ట్ అండి ఒక అంబ్రెల్లా స్కీమ్ ఉంది, పిఎం వికాస్ అని చెప్పేసి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఇస్ అంబ్రెల్లా స్కీమ్ అంటే 5 స్కీమ్స్ ఉంటే అంతకుముందు వాటిని మెర్జ్ చేసి ఒకటే స్కీమ్ కింద తీసుకొచ్చారు. నయీ రోష్ని అని చెప్పేసి 1, నయీ మంజిల్ అని చెప్పేసి 2, సికో ఔర్ కమావ్ అని చెప్పేసి 3, ఉస్తాద్ అని చెప్పేసి 4, అమారీ ధరోహర్ అని చెప్పేసి 5. ఈ 5టిని కలిపి పిఎం వికాస్ కింద సో దీన్ని విలీనం చేయడం జరిగింది. మొత్తం 4 కంపోనెంట్స్ ఉంటాయండి ఈ పిఎం వికాస్లో. చూస్తే ఒకసారి ఆ 4 కంపోనెంట్స్ మనకి ఇంతకుముందు యూపీఎస్సీ అడిగింది, ఇది పీవైక్యూఏ. సో స్కిల్స్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి, లీడర్షిప్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పేసి, సో ఎడ్యుకేషన్ అని చెప్పేసి, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి 4 కంపోనెంట్స్ అడిగిందండి. మళ్ళీ అడగవచ్చు మనకి. కొన్నిసార్లు యూపీఎస్సీ యొక్క పీవైక్యూ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ హాల్లో ప్రత్యక్షం అవుతాయి యథాతథంగా. కాబట్టి 4 పిల్లర్స్ లేదా 4 కాంపోనెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. స్కిల్ అండ్ ట్రైనింగ్ కోసము ఏమున్నాయని చెప్పేసి చూస్తే సో ఇన్ఫ్యాక్ట్ ట్రెడిషనల్ అని చెప్పేసి అంటే సాంప్రదాయబద్ధమైన నైపుణ్య శిక్షణ, నాన్ ట్రెడిషనల్ అని చెప్పేసి 2 ఇస్తాం. మీరు ట్రెడిషనల్ పరంగా చూస్తే ఉస్తాద్ అండ్ అమారీ ధరోహరి ఉన్నాయి ఇంతకుముందు స్కీమ్స్, అవి సాంప్రదాయమైన శిక్షణ అందిస్తుంది. నాన్ ట్రెడిషనల్ చూస్తే సికో ఔర్ కమావో అని చెప్పేసి నేర్చుకోవడము అండ్ సంపాదించడం 2 కూడా ఉంటాయి. 2 స్కిల్ అండ్ ట్రైనింగ్ కింద మీకు 3 ఇక్కడ కవర్ అయినాయండి. ఇంకా 4 చూస్తే నయీ రోష్ని అని చెప్పేసి లీడర్షిప్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ముఖ్యంగా ఉమెన్ లోపల నాయకత్వ లక్షణాలు మరియు వ్యవస్థాపన అనేది డెవలప్మెంట్ చేస్తారు అన్నట్టు. నయీ మంజులు అంటే ఎడ్యుకేషన్ పరంగా. సో ఇది 1, 2, 3, 4, 5 కలిపి ఏమైంది పిఎం వికాస్ అని చెప్పేసి అయిపోయింది. సో 5 ఏంటని చెప్పేసి అడగవచ్చు, ఆ 5 దేనికోసం అని చెప్పేసి అడగవచ్చు. అండ్ ఇంకొకటి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల యొక్క కల్పన అని చెప్పేసి, దీనికి పిఎం జన్ వికాస్ అని చెప్పేసి 2018లో తీసుకొచ్చాం. వాస్తవంగా ఇది పిఎం వికాస్లో భాగం కాదు, నేను ఇక్కడ కలిపేసిన కానీ అది భాగం కాదు, ఓన్లీ 5 స్కీమ్సే కలిపేసినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మనకి ప్రజెంట్ ఏ స్కీమ్ పనిచేస్తుందంటే పిఎం జన వికాస్ అని చెప్పేసి, ఇట్ ఈస్ అ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. సో ఇదండి, మళ్ళీ చెప్తున్నా, పిఎం జన వికాస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది పిఎం వికాస్. పిఎం వికాస్ లోపల 4 కాంపోనెంట్స్ లోపల ఒకనొక కాంపోనెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ ఈస్ కరెక్టే, కానీ దానికోసం ఉన్న స్కీము పిఎం జన వికాస్ అని చెప్పేసి ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది పిఎం వికాస్. ఓకేనా? సో ఇదే మనకి అంతే. ఇంకా పిఎం 15 పాయింట్ ఫార్ములా అని చెప్పేసి 2005 లోపల 6 మైనారిటీ మతాల యొక్క డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చారు. కొన్ని కమిషన్స్ రిపోర్ట్ ఇస్తాయండి. సో ఫస్ట్ ఏమో రాజేందర్ సచార్ కమిషన్ అని చెప్పేసి 2005లో నియామకం చేస్తే 2006లో రిపోర్ట్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ వల్ల ముస్లిమ్స్ కూడా వెనుకబడి ఉన్నట్టుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.
మనం దీన్ని ప్రాథమిక హక్కులో డిస్కస్ చేసినామండి రిజర్వేషన్ల పాఠం లోపల, పాలిటీ లోపల. రంగనాథ్ మిశ్రా కమిటీ అని చెప్పేసి 2007లో సో ముస్లింలకి 10% చెప్పింది, ఓవరాల్గా మైనారిటీ మొత్తానికి 15 చెప్పింది. ఇది మనం డిస్కస్ చేసినాము ప్రాథమిక హక్కులు రిజర్వేషన్ల పాఠం లోపల ఆర్టికల్ 16 దగ్గర డిస్కస్ చేసినాం మనం, ఐ థింక్. సో ఇదంతా మనం డిస్కస్ చేసినాయండి, జస్ట్ అట్లా ఒకసారి రివిజన్ చేసుకొని సరిపోతుంది. ఇంకా మీకు సిలబస్ లోపల డిజేబుల్డ్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళ యొక్క వెల్ఫేర్ మెకానిజం డిస్కస్ చేస్తే మీకు 3వ యూనిట్ సంపూర్ణంగా అయిపోతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఇది పనికి వస్తుందా అంటే పనికి వస్తుంది, సరిపోతుందా అంటే సరిపోతుంది, ప్లస్ అప్డేట్స్ కలుపుకుంటే. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మనకి డిస్కస్ చేద్దాం ఫ్యూచర్లో. మీకు రిఫరెన్స్ పుస్తకము ఇది సరిపోదు అని చెప్పేసి అనిపించినట్లయితే, తెలంగాణ వాళ్ళకి సరిపోదు మీకు మెయిన్స్ కాబట్టి, అంటే మీ యొక్క స్కోరు ఉద్యోగ సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏబీపీఎస్ వాళ్ళకి అట్లా కాదు కదా, ప్రిలిమ్స్ పాస్ అయితే సరిపోతుంది, ఎక్కువ స్కోర్ ఇక్కడ అవసరం లేదు. మీకు మరీ ఇబ్బంది అనిపిస్తే కనుక, భయం అనిపిస్తే ఇండియన్ సొసైటీ బై తెలుగు అకాడమీ ఏపీ వాళ్ళది చదువుకోండి, సరిపోతుంది. నెంబర్ 2 సోర్స్ అవసరం లేదు సొసైటీకి. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.